మచ్చబల్లారం డివిజన్ పరిధిలోని హైటెన్షన్ రోడ్డు అభివృద్ధికి మోక్షం లభించింది. బీఆర్వీఆర్ గార్డెన్ నుండి పంచశీల కాలనీ వరకు సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. స్థానిక బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీనియర్ నాయకులు డోలి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి రోడ్డు అధ్వానంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను గుర్తించి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు. నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న నాదుడే లేడు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఓట్లేసుకొని వెళ్ళిపోయిండు, ఇంకో ఎమ్మెల్యే వచ్చి ఓటేసుకొని వెళ్ళిపోయిండు. కానీ మరీ రాజశేఖర్ చెప్పి ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోతానో, ఏ హామీలు ఇస్తానో హామీ పూర్తయ్యే వరకు నా పోరాటం ఉంటుంది. ఏ నరకం అయితే అనుభవిస్తున్నారో ప్రజలు పంచశీల నుంచి హైటెన్షన్ పోయినంటే నరకం. పొద్దున్నలోగానే నా కొడుకుని తీసుకొని స్కూల్ పోయి వచ్చేలోపటినే జారి పడిపోతామో మేము. అనేకమైన యాక్సిడెంట్ అయిన సందర్భంలో రాజశేఖర్ రెడ్డి అల్పెరిగని పోరాటం చేసి 2 సంవత్సరాల నుంచి 5 కోట్ల రూపాయలు తెచ్చి ప్రజలకు కానుకగా ఇచ్చి, రేపటి ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఈ హైటెన్షన్ వైర్లో రోడ్ వేసినప్పుడు ఎప్పటివరకు రోడ్డు ఉంటుందో ప్రజలకు ఉంటుంది. అలా మరి రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన ఉంటాడు. కారు మీద గెలిచి నాకు వచ్చిన కళ్ళు మీదకి ఎక్కలేను. ఆయన కారుతో నేను గెలిచిన నా ప్రజలను నా కళ్ళల్లో పెట్టుకుంటాను చూసిన మరి రాజశేఖర్ రెడ్డి గారికి ఈ 20 కాలనీలు 3 కిలోమీటర్ల దూరం వరకు ఆయన ఎక్కడుండగానే ఆయనకు, ఆ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు పేరు పేరున ఈరోజు అన్ని 20 కాలనీలు, చుట్టుపక్కల కాలనీలన్నీ అందరూ కలిసి ఈరోజు జేజేలు చెప్తా ఉన్నారు. కళ్ళు ఉన్న నాయకులారా చూడండి పని ఏ విధంగా ఉంటుందో. మర్రి రాజశేఖర్ అంటేనే పని, మర్రి రాజశేఖర్ అంటేనే సిన్సియర్, మర్రి రాజశేఖర్ అంటేనే 5 కోట్ల రోడ్. ఇది నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న నాదుడే.